హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్స్తో స్పెషల్ ఎలా రెడీ చేసుకోవాలో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా రెడీ చేసి చూడండి. ఎగ్స్ని మనం ఆమ్లెట్కి ఎలాగైతే పగలగొట్టుకుంటామో అలా పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ పగలగొట్టి తీసుకుని అందులో కొంచెం కారం, పసుపు, సాల్ట్ మీకు కావాలంటే ఇందులో ధనియాల పొడి కానీ కొత్తిమీర కానీ వేసుకోండి. నేను ఇక్కడ ఏమీ వేయలేదు. వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ ఉప్పు అన్నీ కలిసేట్టుగా గుంత పునుగులు చేసేవి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఎగ్ బ్యాటర్ని అందులో వేసుకోండి. ఎగ్ బ్యాటర్ 5 మినిట్స్ మూత పెట్టుకుంటే లో ఫ్లేమ్లో కొంచెం కుక్ అనండి. బాగా ఎక్కువ పోయొద్దు ఎగ్ది, ఎందుకంటే బాగా ఎక్కువ పోస్తే అది కొంచెం స్పాంజీ లెక్క అయ్యి పైకి లేసి అంతా మిక్సింగ్ లెక్క అయిపోద్ది. ఇట్లా వేస్తే కొంచెం మంచిగా నీట్గా ఉంటాయి కర్రీ వేసుకోవడానికి, దానికి సపరేట్గా ఉంటాయి. ఇట్లా రివర్స్ చేసుకోండి. కొంచెం అయినా కొద్దిసేపు కుక్ అయినా రివర్స్ చేసుకొని తీసేసుకోండి. ఇట్లా చిన్నగా అవుతాయి ఎగ్ ఇవి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మన బిర్యానీ ఆకు, బిర్యానీలో వేసుకునేవి కానీ మసాలాలు కానీ ఇవన్నీ ఉంటే వేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇవన్నీ ఏం లేదు, స్కిప్ చేయొచ్చు. ఆనియన్స్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్. ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుద్దండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. కొంచెం ఆనియన్స్ ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోండి. సూప్ చిక్కగా వస్తుంది. సూప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువనే పట్టుకోండి. ఆనియన్స్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని అందులో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సూప్ కూడా చిక్కగా వస్తుంది మంచిగా. మనం సూప్ ఎంత పెట్టుకున్నా కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఆనియన్స్ మంచిగా కుక్ అయినాక కొంచెం కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం కారం స్పైసీగా ఉంటేనే మాకు బాగుంటుంది, అందుకని కొద్దిగా కారం ఎక్కువనే వేసుకున్నాం మేము. కొద్దిగా వాటర్ పోసుకొని మీకు సూప్ ఎంత కావాలో, ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. సూపు మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యి మంచిగా ఆనియన్స్ అవన్నీ కుక్ అయినాక అందులో ఈ ఎగ్ అవి వేసుకోండి. ఎగ్ మనం ఏవైతే గుంత పొంగల్లో తయారు చేసి పెట్టుకున్నామో అవి వేసుకోండి. అవి వేసుకొని మంచిగా కుక్ కానివ్వండి. ఆ సూపు, ఆ కారం, అన్ని ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేట్టుగా మంచిగా కుక్ అనండి. మీకు ఇందులో కావాలంటే చింతపులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. కానీ నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు. కూర మొత్తం కుక్ అయిపోయాక ఇందులో మన చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. ఇది కావాలంటే స్కిప్ కూడా వేయచ్చు, కానీ చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సూప్ కూడా చిక్కగా అయిపోద్ది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోద్ది.